ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. దేవునికి వందనాలు. దేవుడు మరి యొక్క నూతనమైన నెలలోనికి మనల్ని తీసుకొచ్చిండు. దేవునికి ఎంతో వందనాలు. ఎండాకాలము చాలా ఉంది కదా, ఎండలు చాలా ఉన్నాయి. పిల్లలు మరి బయటికి వెళ్ళకుండా చూసుకోండి. ఎక్కువగా ఎండలలో ఆడుకోకూడదు. మంచి వెకేషన్ దేవుడు ఇచ్చిండు కాబట్టి మరి వెకేషన్లో మరి కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్చుకోండి. మీరు పెయింటింగ్ అనేది నేర్చుకోండి, ఓకే, మరి మ్యూజిక్ అనేది నేర్చుకోండి. అంతేకాకుండా దేవుని వాక్యము మెమరైజ్ చేయండి, ఓకే పిల్లలు. మరి ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోకి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు. మరి ఒక ఆదివారం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. నీ యొక్క మందిరానికి వెళ్ళి నీ యొక్క వాక్యం నేర్చుకొని నిన్ను స్తుతించి నిన్ను గణపరచుటకు సహాయం దయచేయమని దయగల దేవా, ఈ బిడ్డలందరూ కూడా మరి వెకేషన్లో ఉంటుండగా సహాయం దయచేయండి. అందరూ కూడా వెకేషన్ బైబిల్ స్కూల్స్కి వెళ్ళి మరి ఎంతగానో నేర్చుకోగలటకు సహాయం దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 42 వచనాలు. జాన్స్ గాస్పుల్ 4th చాప్టర్ ఫస్ట్ 42 వర్సెస్. యేసుప్రభు మరి జూడియా అనే ప్లేస్ను వదిలేసి ఇంకా గలిలీ అనే ప్రాంతానికి వచ్చిండనమాట. సో ఆ టైంలో సమేరియా అనే ప్లేస్ నుండి వెళ్ళాల్సి వచ్చింది యేసుప్రభు. ఎందుకు అక్కడ నుండి వెళ్ళాల్సి వచ్చింది అంటే జస్ట్ ఒక్క వ్యక్తిని యేసుప్రభు దగ్గర నడిపించనీకే ఆ యొక్క ప్లేస్ నుండి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆయన ఆ సిటీ ఆఫ్ సమేరియాలో సికార్ అనే ప్లేస్కి వచ్చిండనమాట. అక్కడ జేకబ్స్ వెల్ ఉన్నది. సో అక్కడ కొంచెము జర్నీలో అలసిపోయి అక్కడ రెస్ట్ కొరకని కొంచెం ఆడ బావి దగ్గర కూర్చున్నాడు అనమాట. అది దాదాపు 12 o'clock టైం అనమాట. 6th hour అనే మాట ఉంది బైబిల్లో. సో 12 o'clock టైం. సో ఆ టైంలో ఒక స్త్రీ వస్తుంది అనమాట. ఆ బావి దగ్గర నీళ్లు తీసుకోవడానికి వస్తుంది. సో అప్పుడు యేసుప్రభు ఆమెతోని నాకు తాగడానికి నీళ్ళు అమ్మా అని అంటాడు. అన్నప్పుడు సమరయ స్త్రీ యేసుప్రభుతో ఏమంటుందంటే, నువ్వు ఒక యూదునివై ఉండి మరి ఈ సమరయ స్త్రీతో నువ్వు ఎట్లా నువ్వు నీళ్ళు అడుగుతున్నావు? ఎందుకంటే జూస్ సమారిటన్స్ వాళ్ళు ఎక్కువ కలిసి ఉండరు అనమాట. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, నీవు ఒకవేళ నీకు తెలిసి ఉంటే ఎవరు నిన్ను నీళ్ళు అడుగుతున్నారో నీకు మరి ఆయనను గురించి నీకు తెలిసి ఉంటే నువ్వు ఆయనను లివింగ్ వాటర్, జీవపు జలమును నువ్వు అడిగేదానివి అని అంటాడనమాట. సో యేసుప్రభు ఇక్కడ అన్నీ కొంచెము హెవెన్లీ థింగ్స్ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. స్పిరిచువల్ థింగ్స్ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ స్త్రీ మాత్రము ఆమెకు అర్థం అవ్వడం లేదనమాట. ఆమె మాత్రము మామూలుగా ఎర్త్లీ థింగ్స్గా ఆమె ఆలోచిస్తూ ఉందన్నమాట. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఎక్కడి నుండి వస్తుంది లివింగ్ వాటర్, ఈ జీవజలం ఎక్కడి నుండి వస్తుంది అని ఆ విధంగా అడుగుతూ ఉంటుంది అనమాట. సో యేసుప్రభు ఇంకా ఆమెతో చెప్తాడనమాట, ఎవరైతే ఈ నీళ్లు తాగుతారో, ఈ జీవజలమును తాగుతారో వాళ్ళు ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకా వాళ్ళకి దాహం కాదు అనే మాట చెప్తాడనమాట. అప్పుడు ఆమె అంటది, మరి నాకు కూడా ఆ నీళ్ళు ఇవ్వవా సార్, నాకు కూడా ఆ నీళ్ళు ఇవ్వు, నేను మళ్ళీ నేను రాకుండా ఇక్కడికి అని అంటదనమాట. అన్నప్పుడు యేసుప్రభు ఆమెతో అంటాడు, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొనిరా, నీ హస్బెండ్ని తీసుకొనిరా అని అంటాడు. అప్పుడు యేసుప్రభు ఆ స్త్రీ ఏమంటుందంటే, నాకు హస్బెండ్ లేడు అని అంటది. ఆమె సత్యమే చెప్తుంది అనమాట. సో అప్పుడు యేసుప్రభు అంటాడు, నువ్వు కరెక్ట్ చెప్పినావు, మరి నీకు ఇంతకుముందు 5 హస్బెండ్స్ ఉండే కదా అని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే ఆమె, నువ్వు ఒక ప్రవక్తవా అని అడిగింది. నువ్వు ఒక ప్రవక్త మాదిరి అనిపిస్తున్నవే నువ్వు అని అంటదనమాట ఆమె. అప్పుడు యేసుప్రభు ఆమెతోని, ఇంకా సమయం వస్తున్నది, తండ్రిని ఆరాధించేవారు ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అనే విషయాలు, దేవుని విషయాలు ఆమెకు చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ స్త్రీ మరి తెలుసుకుంటుంది అన్నమాట, నువ్వు మెస్సయ్యావు, నువ్వు క్రీస్తువు అనే విషయం ఆమె చెప్తుంది అనమాట. అప్పుడు యేసుప్రభు అంటాడు, నీతోని మాట్లాడే ఆయననే మెస్సయ్య, క్రీస్తు అనే విషయము చెప్తాడనమాట యేసుప్రభు ఆ విషయం చెప్పగానే ఆమెకు ఇంకా ఆమె అక్కడ కుండ వదిలేసి ఆమె ఊరిలోనికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఇంకా అందరికీ కూడా
నాకెవరు నా విషయాలన్నీ చెప్పిండు, ఆయనను చూస్తూ రండి అని చెప్పడానికి ఆమె ఊరిలోనికి వెళ్తుంది అనమాట. అప్పుడు అంతలోగా యేసుప్రభు శిష్యులు వస్తారనమాట. వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తారనమాట ఆయనకు లంచ్. వచ్చి మరి నువ్వు ఇంత టైం అయిపోయింది, నువ్వు ఇంకా తినలేదు, నువ్వు తిను అనేసి చెప్తారనమాట. అప్పుడు యేసుప్రభు అంటాడు, నా యొక్క ఆహారం వేరే, మరి నా ఆహారం ఏంటంటే దేవుని చిత్తము, తండ్రి చిత్తము చేయుటయే నా ఆహారము అని యేసుప్రభు చెప్తాడనమాట ఆ శిష్యులకు. ఎందుకంటే చాలా మంది యేసుప్రభు నమ్ముకోవాలని ఉన్నారు, కోత విస్తారంగా ఉన్నది, కానీ పని చేసేవారు కొంతమందే ఉన్నారు. యేసుప్రభుని గురించి ఇతరులకు చెప్పేవారు కొంతమందే ఉన్నారు అనే విషయము శిష్యులకు చెప్తాడనమాట యేసుప్రభు. సో ఇంకా ఆ స్త్రీ వెళ్ళి ఆ యొక్క సమరయ పట్టణం అంతా కూడా చూడండి, నేను నా గురించి చెప్పిన వ్యక్తిని మీరు వచ్చి చూడండి అని చెప్పినప్పుడు ఆ ఊరి వారందరూ కూడా వచ్చి యేసుప్రభు దగ్గరకు వస్తారనమాట. యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు మాటలను విన్నారు. వాళ్ళు విని యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిండ్రు. వాళ్ళు ఏమంటారంటే, మరి ఈ స్త్రీ చేయబట్టి మేము వచ్చినాం ఇక్కడికి, కానీ మీ యొక్క మాటలను చూసి మేము మీ అందు విశ్వాసం ఉంచుతున్నాము అనే విషయం చెప్పి, ఇంకా ఆ యొక్క ఊరంతా కూడా మరి యేసుప్రభును వెంబడించారు అన్నమాట. యేసుప్రభుని నమ్ముకున్నారు. ఈయన క్రీస్తు నిజంగా లోక రక్షకుడు అనే విషయం వాళ్ళు విన్నారు, నమ్ముకున్నారు. ఇప్పుడు 43వ వచనం నుండి 54వ వచనం వరకు చూసుకుందాము. 43rd verse to 54th verse. ఇక్కడ యేసుప్రభు సెకండ్ మిరకల్ అనమాట. జాన్స్ గాస్పుల్ 2nd చాప్టర్లో మనకు ఫస్ట్ మిరకల్ యేసుప్రభు ఈ యొక్క ఎర్త్లీ మినిస్ట్రీ భూలోకంలో ఆయన పరిచర్య స్టార్ట్ చేసినాక ఫస్ట్ మిరకల్ వాటర్ టర్న్డ్ ఇంటూ వైన్, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిండు. ఇక్కడ సెకండ్ మిరకల్ మనం ఈరోజు చూస్తామన్నమాట. ఇక్కడ ఒక నోబుల్ మ్యాన్ ఉన్నాడనమాట. కానా ఆఫ్ గ్యాలిలీలో ఒక నోబుల్ మ్యాన్ అంటే ఘనుడు అనమాట. ఆయన కుమారుడు బాగా లేకుండా ఉండే అనమాట. హీ వాజ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ డెత్, అంటే చనిపోయే స్థితిలో ఉండే అనమాట. అప్పుడు ఆయన యేసుప్రభు అక్కడికి వచ్చిండని వినగానే పరిగెత్తుకొని వచ్చి, యేసుప్రభు నా యొక్క కొడుకును బాగా చేయి అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు యేసుప్రభు సూచనలు అద్భుతాలు చూస్తేనే నమ్ముతారా అని అడుగుతాడనమాట. ఎక్సెప్ట్ ఈ సీ సైన్స్ అండ్ వండర్స్ యూ విల్ నాట్ బిలీవ్ అని అంటాడనమాట. అన్నప్పుడు ఆయన మళ్ళా బ్రతిమలాడతాడు, సార్ ప్లీజ్ మా ఇంటికి రా, లేకుంటే నా బిడ్డ చనిపోతాడు అని. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉంటాడు అని అన్నప్పుడు మరి ఇంకా ఆయన ఇంటికి వెళ్తుంటేనే ఆయన యొక్క సేవకులు ఆయన కలిసి నీ కుమారుడు బ్రతికిండు అనే మాట చెప్తారనమాట. ఎప్పుడు బ్రతికి ఉన్నాడు అంటే ఎప్పుడు ఆయన బాగైపోయిండు అని అన్నప్పుడు నిన్నటి రోజున మరి పలానా టైంలో అని అన్నాడు. ఏ టైం అని చూస్తే యేసుప్రభు ఎప్పుడైతే దై సన్ లివెత్, నీ కుమారుడు బ్రతికే ఉంటాడు అని చెప్పిన టైంకే ఆయన బాగైపోయింది అనమాట. ఆ కుమారుడు బాగైపోయింది అనమాట. ఆ నోబుల్ మ్యాన్ కుమారుడు బాగైపోయినాక మరి ఆయన యేసుప్రభుని నమ్ముకోవడమే కాకుండా ఆయన ఇంటి వారందరూ కూడా యేసుప్రభుని నమ్ముకున్నారనమాట. కాబట్టి ఇది సెకండ్ మిరకిల్ ఆఫ్ జీసస్ ఇన్ కానా ఆఫ్ గ్యాలిలీలో. మరి ఇంకా నెక్స్ట్ విషయాలు మనం నెక్స్ట్ లెసన్స్లలో చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. పిల్లలు, ఈరోజు మరి మన లెసన్లో మరి కంక్లూజన్ చూసుకుందాం. ఈరోజు మరి యేసుప్రభు సమరయ గుండా వెళ్ళవలసి వచ్చింది. ఒక్క ఆత్మ గురించి యేసుప్రభు అంతగా ఆయన ప్లాన్ అంతా కూడా, ఆయన యొక్క జర్నీ ప్లాన్స్, ఆయన యొక్క ప్రయాణం యొక్క ప్లాన్స్ అన్నీ కూడా ఎట్లా పెట్టుకున్నాడు? సమరయ గుండా వెళ్ళవలసి వచ్చింది. అంటే హీ హ్యాడ్ టు గో త్రూ సమరియా ఫర్ వన్ సోల్. బావి దగ్గర కూర్చొని మధ్యాహ్నం వేళ టైం మరి 12 o'clock అక్కడ కూర్చున్నాడు. తెలుసు కదా యేసుప్రభు ఎవరు? యేసుప్రభు దేవుడు. యేసుప్రభుకి అంతా తెలుసు కదా. మరి ఎవ్రీథింగ్, ఆల్ ద టైమ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఆయనకు తెలుసు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఉంటారు అనేది యేసుప్రభుకు బాగా తెలుసు. అయితే ఆ సమరయ స్త్రీకి షీ నీడెడ్ సాల్వేషన్, ఆమెకు రక్షణ అవసరం ఉండే. కాబట్టి యేసుప్రభు ఎవ్రీ సోల్, ప్రతి ఆత్మ రక్షింపబడాలా అని ఆయన యొక్క బర్డన్, ఆయన యొక్క చిత్తం.
ఆ యేసుప్రభు ఎప్పుడైతే ఆ సమరియా స్త్రీతోని మాట్లాడిండో అప్పుడు ఆమె యొక్క స్పిరిచువల్ థర్స్ట్ క్వెన్చ్డ్, ఆమె యొక్క ఆత్మీయమైన ఆ యొక్క దాహము నీళ్ళ కొరకు వచ్చింది కదా. కానీ ఏం నీళ్ళు వచ్చినాయి ఆమెకు? లివింగ్ వాటర్. ఆమెకు లివింగ్ వాటర్ తీసుకొని వెళ్ళింది అనమాట. అంటే ఇంకా ఆమె అక్కడ కుండ అక్కడ పెట్టేసి యేసుప్రభు నాకు తెలిసిండు, నా యొక్క జీవితం మారిపోయింది. ఆమె ఎంతో బ్యాడ్ ఉమెన్గా ఉండే ఆ యొక్క సిటీలో, కానీ ఆమె యొక్క క్యారెక్టర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట యేసుప్రభును నమ్ముకున్న తర్వాత. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనము వి షుడ్ బి చేంజ్డ్ పర్సన్స్. మనము పాత వాళ్ళ మాదిరి ఉండకూడదు, ఇంకా మనం చేంజ్ అయిపోవాలన్నమాట. యేసుప్రభు యొక్క మీట్, ఆయన యొక్క ఆహారం ఏమని చెప్పిండు? టు డూ ఫాదర్స్ విల్. ఓకే పిల్లలు, కాబట్టి మన యొక్క లైఫ్లో కూడా దేవుని చిత్తము చేస్తున్నామా, అది మన యొక్క ఆహారమై ఉండాలి. మీరు చిన్న పిల్లలు కదా, మీకు ఇవన్నీ అర్థం కావాలంటే మీరు ఇంకా పెద్ద కావాలా. సండే స్కూల్ టీచర్స్కి కూడా ఇలాంటివి ఎంతో అవసరము. మరి పిల్లలు మరొకసారి చెప్తున్నా, ఇక్కడ చూయించే జీసస్ పిక్చర్స్ మీరు అది యేసుప్రభు అని అనుకోవద్దు. జస్ట్ మనము యేసుప్రభు న్యూ టెస్టిమెంట్ చూస్తున్నాం కాబట్టి, మరి యేసుప్రభు యొక్క భూలోక పరిచర్య, హిజ్ ఎర్త్లీ మినిస్ట్రీ చూస్తున్నాం కాబట్టి యేసుప్రభుని జస్ట్ చూపిస్తున్నాం మనం అంతే. కానీ యేసుప్రభు ఆ విధంగా లేడు, లేకుండే. ఓకే పిల్లలు, అది మైండ్లో పెట్టుకోండి. మరి నెక్స్ట్ టైం వరకు దేవుడు మనకు సహాయం చేయను గాక.